హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేత్ విత్ మామీ లైఫ్. ఈ వీడియో ఏంటంటే మా 7th యానివర్సరీకి నేను మా హస్బెండ్కి 7 గిఫ్ట్స్ ఇచ్చాను అనమాట. సో అవి మెమొరబుల్గా ఉంటుంది కదా అని చెప్పేసి రికార్డ్ చేసుకున్నానండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ కంటెంట్. ఇందులో నేను ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు తను వేసుకున్న వైట్ పూమా టీషర్ట్ అనమాట. అండ్ సెకండ్ గిఫ్ట్ ఈ ఫాజిల్ వాచ్. యాక్చువల్గా మా హస్బెండ్ ఎప్పుడు ఎవరికి ఏం కావాలి, ఏం గిఫ్ట్ చేయాలి అని ఆలోచిస్తాడు, కానీ తనకంటూ ఏం తీసుకోవాలి అని తన గురించి తను ఎప్పుడు ఆలోచించడండి. సో నేను తన కోసం ఇప్పుడు గుర్తుండిపోవాలి అని చెప్పేసి ఈ 7 గిఫ్ట్స్ ఇస్తున్నా అనమాట. ఇది 5th గిఫ్ట్, అదే చూపిస్తున్నాను. 5th యానివర్సరీ కూడా చాలా మెమొరబుల్గా ఉండే, ఎందుకంటే నాకు ఇప్పుడు టాటూ ఉంది కదా SN అని చెప్పేసి, అది 5th యానివర్సరీకి వేయించుకున్నాను నేను. ఈ బ్యాగ్ వచ్చేసి యాక్చువల్గా మా హస్బెండ్ ఒక బ్యాగ్ యూజ్ చేస్తున్నాడు, ఆల్మోస్ట్ ఎన్ని ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాడో కూడా గుర్తులేదు. సో అట్లీస్ట్ ఇప్పటికైనా చేంజ్ చేయమని చెప్పేసి ఇచ్చానమాట. నెక్స్ట్ ఒక ఫోటో ఫ్రేమ్. మీరు నమ్ముతారా, ఇప్పటి వరకు నాది మా హస్బెండ్ది ఒక్క ఫోటో ఫ్రేమ్ కూడా లేదు. సో ఇప్పుడైనా ఒక ఫోటో ఫ్రేమ్ చేయించుకోవాలి అని చెప్పేసి నేను మా అన్న పెళ్ళప్పుడు ఒక ఫోటో దిగామన్నమాట. ఇది ఫోన్లోనే తీసుకున్నాము, కానీ చాలా బాగా వచ్చింది. నాకు చాలా ఫేవరెట్ ఫోటో, మా హస్బెండ్కి కూడా. సో సేమ్ అదే ఫ్రేమ్ చేయించాను అనమాట. మా హస్బెండ్ కొంచెం బ్లష్ అవుతున్నాడు, షై కూడా అవుతున్నాడు. మీరు అబ్జర్వ్ చేశారా? అండ్ దీని తర్వాత మేము టెంపుల్కి వెళ్ళి, టెంపుల్ నుంచి అటే రెస్టారెంట్కి వెళ్ళాలి అని చెప్పేసి ప్లాన్. సో చైత్విక్ది కూడా ఒకటి చేయించాను, ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ నుంచి చేయించానండి. అవి ఎక్కడి నుంచి చేయించాను అనేది ఒక షార్ట్ అయితే ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. ఇప్పుడైతే మేము బిసి రెస్టారెంట్కి వెళ్తున్నామండి. ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా మా హస్బెండే పే చేస్తాడు. సో ఈరోజు యాజ్ ఎ 7th గిఫ్ట్ నేను పే చేయాలి అని చెప్పేసి తీసుకెళ్ళానండి బిసికి. అండ్ అక్కడ టేస్ట్ అయితే చాలా బాగుండే. ఫస్ట్ వచ్చేసి మేము చికెన్ ఫ్రై తీసుకున్నాము. చికెన్ ఫ్రై కూడా చాలా బాగుండే. అంటే ఎలాంటి టేస్ట్ వచ్చిందంటే, మనకి ఇక్కడ హోటల్ ఉంది కదా ఒకటి, సత్యబాబు హోటల్, అంత స్పైసీగా కాకుండా మంచి ఫ్లేవర్ఫుల్గా ప్లెజెంట్గా ఉండే. దాని తర్వాత డిస్కో ఫిష్ ఫ్రై అండి అది. తర్వాత ఫ్రై పీస్ బగారా రైస్, నెక్స్ట్ చికెన్ కర్రీ విత్ బగారా రైస్ అనమాట. టేస్ట్ అయితే చాలా 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 బాగుండే. బట్ మెయింటెనెన్స్ అనేది అంత మంచిగా లేదనమాట, స్టాఫ్ అంత మంచిగా లేదు, కానీ టేస్టీగా అయితే ఉందండి. అండ్ ఈవినింగ్ మా హస్బెండ్ మా తమ్ముడు ఇద్దరు మ్యాచ్ చూసుకుంటూ చిన్నగా కేక్ కట్ చేసుకున్నాము. అంతే. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.